హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్షేణ్ గారు. మరి సార్‌తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ మరి ఈ 2025లో 4 సీరీస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది సార్? బిజినెస్ పరంగా గానీ, హెల్త్ పరంగా గానీ, స్టడీస్ పరంగా గానీ వీళ్ళకి ఎలా ఉండబోతుంది సార్? 4 నంబర్ సిరీస్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. రాహుని రిప్రజెంట్ చేస్తుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ 4 కానీ, 13 కానీ, 22 కానీ, 31 కానీ వీళ్ళంతా 4 నంబర్ సిరీస్‌లోకి వస్తారు. కానీ కరెంట్ ఇయర్ రూల్ చేస్తుంది ఏమిటి? మార్స్. అంటే 4 రాహు అండ్ 9 మార్స్ కాబట్టి హ్మ్. బోత్ ఆర్ యాంటీ. అంటే ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగా ఉండాలి. మెయిన్‌గా 4 నంబర్ సిరీస్ వాళ్ళు గుడ్ ఆర్గనైజర్స్, డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్కర్స్ అండి. అయితే 4 నంబర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మీరు ఎక్కడైతే పుట్టారో ఆ ప్రాంతం నుంచి గనక వేరే ప్రాంతానికి మూవ్ అవుతే 100% మీ కెరియర్‌లో చాలా గ్రోత్ ఉంటుంది. మీరు పుట్టిన ప్రాంతంలో మాత్రం ఉండకండి. ఎందుకంటే 4 నంబర్ రాహు. రాహు అంటే పాము పడిగ. పాము ఒకే దగ్గర ఉండదండి. మూవ్ అవుతూ ఉంటూనే సర్వైవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ లైఫ్ కూడా మీకున్న టాలెంట్‌కి మీరు సక్సెస్ కావాలి అనుకుంటే ఉన్న ప్రాంతం నుంచి వేరే దగ్గరికి మారి చూడండి. వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. హ్మ్. ఎవరైతే 4 నంబర్ సీరీస్‌లో ఉన్నారో ఇటువంటి వాళ్ళకి డిసెంబర్ వరకి చూడండి, జనవరి నుంచి జూలై వరకి కొంత హార్డ్ వర్క్‌తో సక్సెస్ వస్తుంది. హార్డ్ వర్క్ కంపల్సరీ చేయాలి 4 నంబర్ వాళ్ళు ఈ ఇయర్‌లో. కానీ జూలై నుంచి డిసెంబర్ వరకు వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంత హార్డ్ వర్క్ ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఏ ఏ ప్రొఫెషన్ వాళ్ళకి ఈ 4 నంబర్ వాళ్ళకి చాలా బాగా కలిసొస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 4 నంబర్ సీరీస్‌లో ఉండి మీరు గనక ఈ సీరీస్‌లోకి గనక వస్తే అంటే సేల్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, వీట్లలో గనక మీరు ఉంటే వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. సేల్స్ అండ్ మార్కెటింగ్ వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. అకౌంట్స్ కూడా చాలా బాగా కలిసొస్తుంది ఈ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి. వీటితో పాటు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి 2025 వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. ఎందుకంటే 4 నంబర్‌కి సోషల్ మీడియా చాలా బాగా కలిసొస్తుంది. మీరు 2020 చూస్తే కరోనా టైంలో మొత్తం సోషల్ మీడియానే చాలా పాపులర్ అయింది. సేమ్ 4 నంబర్ వాళ్ళకి ఇప్పుడు కూడా అలాగే మారబోతుంది కాబట్టి, మీరు గనక 2025లో 4 నంబర్ సీరీస్ వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా మొబైల్ అప్లికేషన్స్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళకి చాలా చాలా బాగా కలిసొస్తుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఉండే వాళ్ళకి మ్యారేజ్ పరంగా చూసుకున్నప్పుడు 4, 13, 22, 31 వాళ్ళు మ్యారేజ్ పరంగా ఈ ఇయర్ పోస్ట్‌పోన్ చేస్తే మంచిది. కానీ లేదండి ఏజ్ అయిపోతుంది. కంపల్సరీ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మ్యారేజ్ మ్యాచింగ్ ఎవరితో బాగుంటుంది, ఎవరిని చేసుకోకూడదు తెలుసుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే 4 నంబర్ అంటే రాహు. రాహుకి హెడ్ ఉంటుందండి. లోయర్ బాడీ ఉండదు. కానీ రాహు ఇప్పుడు కంప్లీట్ బాడీ కావాలంటే ఎవరి సపోర్ట్ కావాలి? 7 నంబర్ సపోర్ట్ కావాలి. 7 నంబర్ అంటే కేతు. కాబట్టి 4 నంబర్‌కి 7 నంబర్ యొక్క మ్యాచింగ్ కుదిరినప్పుడు వీళ్ళ మ్యారేజ్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఎందుకంటే కంప్లీట్ బాడీ తయారవుతుంది. 7 నంబర్ దగ్గర లోయర్ బాడీ ఉంది. 4 నంబర్ దగ్గర అప్పర్ బాడీ ఉంది. ఇవి 2 మ్యాచ్ అయినప్పుడు మ్యారేజ్ లైఫ్ వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. కాబట్టి 4 నంబర్ సీరీస్ వాళ్ళు ఈ ఇయర్‌లో 2025లో కనుక మ్యారేజ్ చేసుకోగలిగితే మీరు 7, 16, 25 తేదీలలో వాళ్ళని చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. మ్యారేజ్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అయితే తర్వాత ఎవరిని చేసుకోవచ్చు? 6 నంబర్ సీరీస్ వాళ్ళని చేసుకోవచ్చు. 6, 15, 24 అదేవిధంగా వీళ్ళు మళ్ళీ ఒకటో నంబర్ సీరీస్ వాళ్ళని కూడా చేసుకోవచ్చు. 1, 10, 19 చేసుకోవచ్చు. కానీ ఎవరిని చేసుకోకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4 నంబర్ అంటే రాబిన్ హుడ్ రౌడీ.
4, 13, 20, 2, 31 పుట్టిన వాళ్ళు చాలా రఫ్‌గా ఉంటారు. వీళ్ళు మెయిన్‌గా సెన్సిటివ్ నంబర్ అండ్ స్మూత్ నంబర్ అయినటువంటి 2 నంబర్ వాళ్ళని చేసుకోకూడదు. 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళతో వీళ్ళ మ్యారేజ్ కెమిస్ట్రీ అంతగా బాగుండదు. 4 నంబర్ వాళ్ళు 2 నంబర్ వాళ్ళని చేసుకోకుండా ఉండడమే మంచిది. అదే విధంగా ఈ 4 నంబర్ వాళ్ళు 9 నంబర్‌తో చేసుకోకూడదు. ఎందుకంటే యాంటీ నంబర్స్ 4, 9 యాంటీ నంబర్స్ కాబట్టి 9, 18, 27 వాళ్ళని చేసుకోకూడదు. అయితే ఎక్కువగా 4 నంబరు 8 నంబర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అట్రాక్ట్ అవుతారు. 4 నంబర్‌కి 8 నంబర్ టెంపరరీ అట్రాక్ట్ మంచిదే కానీ లాంగ్ రిలేషన్ అంత మంచిది కాదు. 4 నంబర్ వాళ్ళు 8 నంబర్‌ని కూడా అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. హ్మ్. కలర్స్ పరంగా మనం చూసుకున్నప్పుడు ఈ 4 నంబర్ సీరీస్ వాళ్ళు రెడ్ కలర్‌ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలి. ఎందుకంటే రెడ్ పడదు వీళ్ళకి. ఏ కలర్స్ బాగా పడతాయి అంటే 4 నంబర్ వాళ్ళు యాష్ కలర్ కానీ, లైట్ బ్లాక్ కానీ, గ్రే కలర్ కానీ ఇవి వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. అందుకోసం మీరెప్పుడు ఎలాన్ మాస్క్‌ని చూడండి ఎక్కువగా గ్రే కలర్, యాష్, లైట్ బ్లాక్ ఇవే వాడతారు. కాబట్టి 4 నంబర్ సీరీస్ వాళ్ళు మీరేదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు రెడ్ కలర్‌ని మాత్రం అవాయిడ్ చేయండి. వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. ఈ జాగ్రత్తలు గనక మీరు ఫాలో అయ్యి 2025 సంవత్సరాన్ని గనక ప్రారంభించగలిగితే మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో గాని, కెరియర్‌లో, ఫ్యామిలీలో చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, 4 సీరీస్ నంబర్ ఉన్నవాళ్ళు ఈ 2025లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నది చాలా చెప్పారు సార్. అండ్ మీకు కూడా పర్సనల్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. చాలా బాగా చెప్పారు సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.